హలో నమస్తే వెల్కమ్ టు టీవీ24 స్టూడియోస్ నేను మీ శ్రీ సత్య ఈ రోజు మీ అందరికీ తెలిసిన విషయమే ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి ఇప్పటికిప్పుడు జగన్ పెట్టిన ప్రెస్ మీట్ లో ఒక పవర్ఫుల్ డిప్యూటీ సీఎం ను కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ కామెడీగా మాట్లాడాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి ఈ గొడవ ఇంతటితో ఆగిపోయేలా లేదు ఒక్క మాటకి ఇప్పుడు జన సైనికులు మెగా అభిమానులు ఊరుకునేటట్టుగా లేరు ఒక సీఎం గా వర్క్ చేసి మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి ఒక డిప్యూటీ సీఎం కోసం ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబని కొంతమంది ప్రశ్నిస్తున్నారు అసలు జగన్ కేవన్నా పిచ్చి పట్టిందా ఇలాంటి పిచ్చి వాగుడు వాగుతున్నాడంటూ మరికొంతమంది ఇప్పటికే ఎంపీ గోరంట్ల మాధవ్ విచారణకు వెళ్ళాడు అసలు గోరంట్ల మాధవ్ మీద కేసు నమోదైతే అసలు ఇంటికి వచ్చే ఛాన్సే లేదు అటు నుంచి అటు రిమాండ్కి వెళ్తాడు వల్లభనేని వంశీ అసలు వచ్చే అవకాశాలు కూడా లేవు పోసాని కృష్ణమురళి రోజు రోజుకి తన రిమాండ్ పెరిగిపోతుంది ఇలా వైసీపీ గట్టు దాటే పరిస్థితుల్లో లేనప్పుడు ఒక పార్టీని పర్ఫెక్ట్ గా ఉంచుకోకుండా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచరమని అందరూ అంటున్నారు అసలు జగన్ మాట్లాడటానికి వేరే టాపిక్ ఏది దొరకలేదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఒకవేళ నిజంగా జగన్ కి ప్రతిపక్ష హోదా కావాలి అని అనుకుంటే ప్రజల గురించి మాట్లాడాలి తప్ప వాళ్ళ పదవుల గురించి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం ఏంటని కొంతమంది అసలు జగన్ మాట్లాడటానికి ఇప్పుడు దీనికి సంబంధం ఏముంది అసలు జగన్ ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు దాని గురించి అడగడం మానేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వృత్తిని అవమానించడం ఏంటి అని కొంతమంది జగన్ మాట్లాడింది అసలు ఎంతవరకు కరెక్ట్ జగన్ వ్యాఖ్యలను ఎంతవరకు ఖండిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే అయితే జగన్ వ్యాఖ్యల గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఉన్నారు ఒకసారి ఆయన్ని లైన్ లోకి తీసుకుని మాట్లాడదాం హలో గుడ్ ఈవినింగ్ సార్ నేను టీవీ24 స్టూడియోస్ నుంచి మాట్లాడుతున్నాను గుడ్ ఈవినింగ్ అండి సార్ ఈ రోజు జగన్ ప్రెస్ మీట్ ఏదైతే పెట్టాడో దానిలో ఒక మాట అయితే ఇప్పుడు చాలా హల్చల్ అవుతుంది జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని జగన్ ఏమన్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే ఆయన ఏమన్నారంటే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఒక మాట అయితే విసిరారు దాని గురించి మీరేమంటారు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్ సీఎం లేకపోతే ఏంటి అనేది జనాలందరికీ తెలుసున్నదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్ కి ఎక్కువ లేదా ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నారు కదా నిజం అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే నిజం అనుకుందాం అటువంటి చేతిలోనే ఓడిపోయింది కదండి ఈ రోజున 151 సీట్లు ఉన్న వ్యక్తి ప్రతి జగన్ 2019 నుంచి 24 వరకు కూడా ప్రతి ఎలక్షన్ లోని గెలిచిన వ్యక్తి ఇవాళ అడ్రస్ లేకుండా 11 సీట్లకి వరకు పడిపోయి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నాకు నేను అసెంబ్లీకి రానని తీసుకుని కూర్చున్నట్టు దానికి కారణం పవన్ కళ్యాణే కదా ఇప్పుడు ప్రెస్ మీట్ లో కూడా ఇంకొక మాట అన్నారు ఆయన అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ కూడా కూటమి ప్రభుత్వం జగన్ కి ఇవ్వడం లేదు మైక్ అసలు ఇచ్చిన 1-2 నిమిషాలు మాత్రమే జగన్ చేతిలో ఉంటుంది అని మరొక మాట అన్నాడు జగన్ దాని గురించి మీరేమంటారు ఒక్క నిమిషం ఇది కంప్లీట్ చేసి అప్పుడు దానికి వస్తామండి ఓకే సార్ చెప్పండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువే కదా జగన్మోహన్ రెడ్డి జగన్ మాజీ చీఫ్ మినిస్టర్ లేదా ఒక చీఫ్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి కొడుకు చీఫ్ మినిస్టర్ మాజీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువే కదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేతిలోనే కదా వైసీపీ ఓడిపోయింది 2014లోనే వైసీపీ ఓడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ 2024లో ఓడిపోవడానికి కూడా పవన్ కళ్యాణ్ సో జగన్మోహన్ రెడ్డి కంటే జగన్మోహన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువే అది కార్పొరేటరా కాదనేది వేరే విషయం రెండోది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వటం లేదని ప్రతిపక్ష హోదా ఒకరిచ్చేది ఏంటండి వాళ్ళెవరు ఇవ్వనంటానికి పవన్ కళ్యాణ్ గారు ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఎవరో లేదా అయ్యన్న పాత్రుడు గారు ఎవరో అసలు ఈయనకి సీట్లు వచ్చి ఉంటే అది ఈయన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయనే కదా అన్నాడు చంద్రబాబు నాయుడు నీకు 23 సీట్లు ఉన్నాయి అందులో ఒక 4-5 తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతాది అని అన్న వ్యక్తి కదా అంటే 23లో 5 తీసేస్తే అంటే 18 సీట్లు ఉండాలని అయినే కదా చెప్పాడు చట్టంలోని అది అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు దాని గురించే ఆయన దగ్గర అడిగితే కూటమి ప్రభుత్వ నాయకులందరూ ఒక పక్కన ఉంటే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ వస్తుంది కదా ఇంకా వేరేది ఏమీ రాదు కదా అని క్వశ్చన్ చేస్తున్నాడు దాని గురించి
మేడం ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చినా రాకపోయినా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనే అంటారు. ఆయన కావాల్సింది ఏంటంటే అది అసెంబ్లీకి వెళ్ళి ఈయన ప్రశ్నించి ఇదిగో నేను మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ఒక రైతుల కష్టాల మీద డిస్కస్ చేస్తుంటే మైక్ కట్ చేసేసారు, లేదా హత్యల మీద డిస్కస్ చేస్తుంటే మైకులు కట్ చేశారు, లేదా పోలవరం ప్రాజెక్ట్ మీద డిస్కస్ చేస్తుంటే మైకులు కట్ చేశారంటే బాగుంటది. కానీ మీరు అమ్మో బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుని నాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదంటే ఎట్లా మేడం? అసలు ఈ రోజు ఓకే సార్, అసలు ఈ రోజు జగన్ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమిటి అనుకుంటున్నారు మీరు? అంటే ఒకటేనండి, ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు మీరు ఏదంటే చెప్పండి, మీరు ఇదే ప్రతిపక్ష హోదా గురించి ప్రశ్నించాలనుకుంటున్నారో అసెంబ్లీలోకి వెళ్ళి ప్రశ్నించండి, రికార్డెడ్ గా ఉంటది. మీరు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడండి. మీకు చట్టపరంగా మీరే చెప్పారు, ఆ రోజు నేను క్షమాపణ చెప్పండి, నేను తప్పు మాట్లాడాను, ఏదో అధికారంలో జీవితాంతం నేను అధికారంలో ఉంటాను కదా అని 18 సీట్లు కావాలన్నది నేనే అన్నాను, అది తప్పు అని చెప్పండి. 18 సీట్లు కావాలి, ప్రతిపక్ష హోదా కావాలన్నది మీరే. లేదా మీరు కోర్టులో వేసారు, కోర్టు తీర్పు రానివ్వండి. కోర్టులో వేసింది మీరే కదా, ఇది స్పీకర్ న్యాయం చేయట్లేదని. ఇప్పుడు కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని 18 సీట్లు రావాలి, మినిమం 10% సీట్లు ఉండాలి, ఉంటేనే ప్రతిపక్ష హోదా అనేది సాంప్రదాయం కొనసాగుతుంది. అదే సాంప్రదాయం మీరు ఉట్టంకించారు మీరు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు నాకు ఇచ్చేటట్లే మీరు అధికారులు ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక మాట. ఇదే మాట చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేస్తారండి. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే 10% కంటే తక్కువ ఆయనకి ప్రతిపక్ష హోదా రాదు. అది గమనించాలి. రాజకీయ నాయకులు ఏంటంటే జీవితాంతం మేమే చీఫ్ మినిస్టర్ ఉండిపోతాం అనుకుంటారు. నెగ్గితే ఈవీఎంలు మంచి అంటారు, ఓడిపోతే ఈవీఎంలు చెడ్డ అంటారు. ఇది మంచి అవకాశవాద రాజకీయం అండి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది. ఓకే, నిన్న కూడా గవర్నర్ వచ్చి సమావేశానికి కూర్చుంటే వైసీపీ నాయకులు పిచ్చి పట్టినట్టు అసెంబ్లీలో కాగితాలు విసిరారు. దాని గురించి మీరేమంటారు? మేడం అది ఒకప్పుడు కేసీఆర్ వాళ్ళు కూడా చేసిందే. అదేంటంటే ఒక అసాధారణ పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి, ఉద్యమం ఉవ్వెత్తున లేగుతున్న సందర్భంలో వాళ్ళు చేశారంటే అది కూడా తప్పే. అప్పుడు కూడా అందరు ఖండించారు. ఒక ప్రశాంతంగా అసెంబ్లీ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లకెళ్ళక ఫస్ట్ టైం అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు మౌనంగా విని గవర్నర్ తీర్మానాన్ని మౌనంగా విని ఆ గవర్నర్ తీర్మానం ధన్యవాదాలు తెలిపేదానికి చర్చ ఉంటుంది. ఆ చర్చలో మీ ఆవేదన వ్యక్తం చెయ్యండి. ఇప్పుడు ఏ గవర్నర్ అయినా కానీ తన సొంత కవిత్వం చెప్పడానికి లేదు, ఒక్క పదం కూడా తన సొంత మాట చెప్పడానికి లేదు. చీఫ్ మినిస్టర్ కేంద్ర రాష్ట్ర మంత్రివర్గం తయారు చేసిన ప్రసంగ పాఠాన్ని అసెంబ్లీలో చదవాలి. ఇది రాజ్యాంగం సాక్షిగా ఇదే జరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడు చెప్పిందే చేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేశారు. అప్పుడు గవర్నర్ కూడా అంటే ఏం తినకుండా మీరు కాగితాన్ని విసిరేసి అవమానపరచడం అది ఏంటది సభా సాంప్రదాయమేనా? ఒక ప్రజాస్వామ్య పద్ధతులేనా? లేకపోతే మన ఈది రౌడీలు కొట్టుకున్నట్టు అసెంబ్లీలో కూడా కాగితాలు విసరడం ఏంటండి? ఎంతవరకు సభ అది? అలాగే సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా అక్కడే ఉన్నాడు. ఏదో వినోదం చూసినట్టు చూశాడు తప్ప సత్యనారాయణ కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పలేదు. దాని గురించి మీరేమంటారు? బొత్స సత్యనారాయణ గారు ఎట్లా చెప్తాడండి? నాకు పార్టీ అధినేతకి ఇది తప్పు అని అసెంబ్లీలో చెప్పలేడు కదా. అసలు ఈ రోజున ప్రాంతీయ పార్టీలు అంటే అసలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు లాంటివి. అంటే కొంతమంది ఏమంటున్నారంటే కూటమి నాయకులకు గవర్నర్ కు విభేదాలు సృష్టించడానికే వైసీపీ కేవలం వారి మీద కాగితాలు విసిరి ఈ సమావేశాన్ని భ్రష్టు కలిగించాలని అనుకుంటుంది అని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేతిలో గవర్నర్ ఉండడండి, రైట్? గవర్నర్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంమంత్రి చేతిలో ఉంటారు. అయితే గవర్నర్ కేంద్ర హోంమంత్రి అన్నాడు అమిత్ షా ఇచ్చిన లిస్ట్ చదవరండి అసెంబ్లీలో. రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేయాలి. ఎమర్జెన్సీ టైంలో తెప్పించి రాష్ట్ర ప్రభుత్వం ఏది ఇస్తే అది చదవాలి. వీళ్ళు పేపర్లు ఇది విసిరేసినంత మాత్రం గవర్నర్ కూటమి ప్రభుత్వం ఎగ్నెస్ట్ అయిపోవడం, లేదా వీళ్ళు ఇది సన్మానం చేసినంత మాత్రం ఇది ఒక ఫర్ర అయిపోవడండి. గవర్నర్ అంటూ తనకు ఒక రూల్స్ ఉన్నాయి, తనకున్న రూల్స్ లోనే తనకున్న ఫ్రేమ్ వర్క్ లో పనిచేసి తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విచక్షణ పరిజ్ఞానంతో లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యతిరేకతతో ఆనందంతో పనిచేసే పరిస్థితులు ఈ రోజు రాజ్యాంగం కల్పించలేదండి. అలాగే నిన్న దువ్వాడ చేసిన కామెంట్లు 50 కోట్లకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని కొనేశాడు అని, దాని గురించి మీరేమంటారు?
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నెలకు 30 రోజుల్లో సుమారు నాకు తెలుసుండి ఒక 20 రోజులన్నా రాజకీయది మన పరిపాలనకే స్పెండ్ చేస్తున్నాడండి ఆయన. 10 రోజుల్లో ఒక 2-3 రోజులు షూటింగ్ చేసుకుంటున్నాడేమో, 3-4 రోజులు, 2-3 రోజులు భార్య బిడ్డల దగ్గరికి వెళ్తున్నారు అనుకుంటా, సండేలు అయ్యేది. అంటే నెలకి 20 రోజులు అంటే ఆయన ఒక సినిమా కంప్లీట్ సినిమా కాల్ షీట్స్ ఇస్తే ఒక సినిమా తీసేస్తాడు అతను. సినిమాకి మినిమం 100 కోట్లు వస్తాయండి, 100-150 కోట్లు వస్తాయి ఆయనకి. ఆయన ఈ 50 కోట్ల కోసం ఎందుకంటే కర్మ. నిజంగా డబ్బు పిచ్చోడు పవన్ కళ్యాణ్, డబ్బు పిచ్చోడు అయితే సినిమా షూటింగ్ చేసుకుంటే నెలకు ఒక 20 రోజులకు 100 కోట్లు వస్తుంది అతనికి. 4-5 యాక్ట్లు చేసుకుంటే ఒక 200-300 కోట్లు వస్తాయి పవన్ కళ్యాణ్కి. ఈ రోజున రామ్ చరణ్, చిరంజీవి గారు 100 కోట్లు పవన్ కళ్యాణ్ పార్టీకి పెట్టుబడి సపోర్ట్ చేయడానికి మద్దతుగా ఉన్నారు. నేను సాక్ష్యం, నేను 1 రూపాయి తీసుకుని తిరస్కరించి ఇచ్చాడు ఆయన. సొంత అన్నగారు ఇస్తానంటే, పారిశ్రామికవేత్తలు డబ్బులు ఇస్తానంటే తిరిగి ఇచ్చేసాడు ఆయన. అర్థం పాత్ర లేని మాటలు ఎటుగా దువ్వాడు శ్రీనివాస్ ఎటువంటి వాడు తెలుసు. కానీ భార్య బిడ్డలను కూడా నోటుకు వచ్చిన తిడుతుంటే ఇది వేరే ఆమెతోడు కూడా అతని వ్యక్తిగత విషయం అనుకోండి. పవన్ కళ్యాణ్ 50 కోట్లుగా 20 రోజులు కాల్ షీట్స్ పవన్ కళ్యాణ్ ఖరీదు 50 కోట్ల. తలకాయలేని మాటలండి అయ్యి. ఏంటంటే ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ ఏదో ఇది శాశ్వతం అనుకుంటున్నాడు, ఆ పదవి ఆ పార్టీ శాశ్వతం అనుకుని ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయి విమర్శలు చేస్తున్నాడు అంతే. ఓకే, మీరు ఫ్రీ బస్ కూడా ఏదో ప్రజల ఆశ చూపిస్తున్నారు తప్ప కూటమి ప్రభుత్వం అసలు ఏపీలో ఫ్రీ బస్ వచ్చే అవకాశాలు కూడా లేవు అని అన్నాడు ఈ రోజు జగన్ ప్రెస్ మీట్ లో. అంటే సంక్షేమ పథకాలండి మీరు అనేది? అవును సార్, ఫ్రీ బస్. మేడం, ఇప్పుడు సంక్షేమ పథకాలలో ఒక్కటే పరిపాలన కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అదే కారణం. పరిపాలన అంటే ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్, ఫ్రీ స్కీమ్స్ అనుకుంటున్నాడు ఆయన. పరిపాలన అంటే అది ఒక్కటే కాదండి. నిజంగా వెల్ఫేర్ స్కీమ్స్ ని రాష్ట్రం పోలవరం పక్కన పెట్టేసిన, అమరావతిని పక్కన పడేసిన, రాష్ట్రంలో వెల్ఫేర్ డెవలప్మెంట్ ని పక్కన పడేసిన, రాక్షస పాలన చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ ని అమలు జరపడంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ఎవరు చేయరండి. చంద్రబాబు నాయుడు చేయలేరు, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు చేయలేరు. కానీ ఎందుకు ఓడిపడండి ఆయన? ఎందుకంటే పరిపాలన అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడమే కాదు, అప్పు చేసి పప్పు కూడా తినడం కాదు, ఆస్తులు తాకట్లయితే ఇచ్చి ప్రజలకు డబ్బులు పంచేయడం కాదు. డెవలప్మెంట్ ఉండాలి, ప్రజలకు ఒక శాంతికామకమైన పరిపాలన ఉండాలి, ఒక పోలీస్ వ్యవస్థ సక్రమంగా జరగాలి, రెవెన్యూ వ్యవస్థ సక్రమంగా జరగాలి, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సక్రమంగా జరగాలి, ప్రజలకు తమ ఆస్తుల మీద తమకు స్వేచ్ఛ ఉంది, ఒక రక్షణ ఉందని ఫీల్ అవ్వాలి. అది లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడించారండి. ఇప్పుడు నిజంగా వెల్ఫేర్ స్కీమ్స్ చూసిన ప్రజలు ఓట్లు వేస్తున్నారు అనుకుంటే ఇదే పార్టీలు, నేను అన్ని రాజకీయ పార్టీలు అంట, వైసీపీ అని అంటలే, ఇదే రాజకీయ పార్టీలు 4,000, 5,000 ఇచ్చి ఎందుకు కొనుక్కుంటున్నారంటే ఓట్లు? నామినేషన్ కానించి రోజు వాటర్ కి మందు ఎందుకు పంచుతున్నాడు, బిర్యానీ ఎందుకు పంచుతున్నాడు, వాటర్ని అతన్ని సాటిస్ఫై చేయడం ప్రతి రోజు ఎందుకు తప్పిస్తున్నాడు? ప్రజలను ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా ప్రజలు నీకు ఓటెయ్యరు, ప్రజలకు ఇంకో ఏదో కావాలి. అది అర్థం చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమవుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ విఫలమవుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. ఇంకొక మాట అండి, చెప్పండి. ఇప్పుడు 2019లో కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పసుపు కుంకుమని ఇచ్చాడండి. అవును సార్, రైట్. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయాడండి? రేపు పొద్దున వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినా చెయ్యకపోయినా కూటమి ప్రభుత్వం నెగ్గకపోవచ్చు. వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చేస్తుంది, ఇంప్లిమెంట్ చెయ్యకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేస్తారన్నది అజ్ఞానం. అది పరిపాలన సక్రమంగా ఉండి ప్రజలు తమ ఆస్తులకి మాకు రక్షణ ఉంది, మేము ఈజీలోకి వెళ్తే మా పిల్లలు సుఖంగా సేఫ్ ఇంటికి వస్తారో, మా ఆస్తులకి మా ప్రాణానికి మా మానానికి రక్షణ ఉంది, డెవలప్మెంట్ జరుగుతుందని ఫీల్ అయితే ఖచ్చితంగా మళ్ళీ కూటమికి వేస్తారు. అది లేనప్పుడు మళ్ళీ ఏదో ఆల్టర్నేటివ్ ఎత్తుక్కుంటారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలండి. ఆయన ఏంటంటే అర్థం చేసుకోలేనా పరిపాలన ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ అంతే, అందుకంటే ఏం కాదండి ఆ దృష్టిలో. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇదండి జగన్ గురించి అక్షర సత్యం గారు చెప్పిన విషయాలు. అసలు జగన్ మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్? నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రతిపక్ష నాయకుడు హోదా అడగాలి, కానీ డిప్యూటీ సీఎంను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. జగన్ వ్యాఖ్యల గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.
మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు 24 స్టూడియో.